గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడే కాలేజ్కి వచ్చాను. ఈరోజు నేను మీకు మదర్ తెరిసా పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే మొన్న వీడియోలో ఆల్రెడీ చూసుంటారు, బట్ ఫుల్గా చూడలేదు కదా, ఈసారి ఫుల్గా చూపిస్తాను. బయట పార్క్స్ లాగా ఇక్కడ అన్నీ అంటే చిన్నపిల్ల ఆడుకునే వస్తువులు అవన్నీ ఉండవు అన్నమాట. లైక్ స్వింగ్స్ అవన్నీ ఉండవు, జస్ట్ బెంచెస్ ఉంటాయి. ఇంకా స్టూడెంట్స్ కూర్చొని చిల్ అవ్వడానికి బెంచెస్ ఉంటాయి. ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా రోజుల తర్వాత మార్నింగే ఎండ వచ్చిందనమాట కాలేజ్లో. చూడ్డానికి చాలా బాగుంది, గ్రీనరీతో ఎండగా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. అది కూడా మార్నింగ్ ఎవరు లేనప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది చూడగానే. మాకు ఇప్పుడైతే ఐసీటీలోనే క్లాసెస్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇయర్లో అయితే ఐసీటీలో, ఐఈబీలో, వీబీలో, సిబీలో ఇలా ఇన్ని భవన్స్లో మాకు క్లాసెస్ ఉండేవి. బట్ ఫాస్ట్గా నడుచుకునేది క్లాస్కి వెళ్ళిపోవాలి. ల్యాబ్స్ కోసం ఒక భవన్కి, వర్క్షాప్స్ కోసం ఇంకో భవన్కి, అలా అలా చాలా భవన్స్ తిరిగే వాళ్ళం. అండ్ ఇది 2 వీలర్స్ పార్కింగ్ అనమాట. 2 వీలర్స్ పార్కింగ్. ఈరోజు క్లాస్లో కూర్చోడానికి టైం లేదు, బికాస్ లేట్గా వచ్చింది కదా బస్సు. ఈరోజు 7:35 కల్లా వస్తాను కాలేజ్కి. 7:45 అయిపోయినట్టుంది. 7:45. మాకు ఫస్ట్ ఇయర్లో ఒక్కొక్కసారి 8కి, ఒక్కొక్కసారి 9కి, ఒక్కొక్కసారి 10కి కూడా స్టార్ట్ అయ్యేవి క్లాసెస్. కానీ ఇప్పుడు ప్రతిరోజు 8కి స్టార్ట్ అవుతున్నాయి, కాబట్టి త్వరగా వెళ్ళాలి కాలేజ్కి. ఫస్ట్ ఇయర్లో అయితే 4 o'clock వరకు ఉండేది రోజు కాలేజ్, ఒక్కొక్కసారి 2 o'clock ఉండేది, జస్ట్ వన్ డే. ఈ ఇయర్ అయితే 2 days 2 o'clock అవుతుంది, 2 days 4 o'clock అవుతుంది, ఇంకా 1 day 12 o'clock అవుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో అవుతుంది కాలేజ్. ఇప్పుడు మీరు చూసారు కదా, అది ఐసిటీ భవన్ అంటే చంద్రహాస్ భవన్. దాని ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళాలి లోపలికి. లోపలికి వెళ్ళగానే 2 sides వే ఉంటుంది, ఇంకా లిఫ్ట్స్ ఉంటాయి, 2 lifts, ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ ఐసిటీ ఆర్ చంద్రహాస్ భవన్లోనే శివాజీ ఆడిటోరియం కూడా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మనకి ఏ డౌట్ వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఫ్లోర్లో ఒక బోర్డు ఉంటుందన్నమాట, అంటే రూమ్ నెంబర్స్, ఇంకా ఆ రూమ్స్ దేనికి అని మీరు చెక్ చేసుకుని ఈజీగా వెళ్ళచ్చు. బై బై. క్లాస్కి వెళ్తాను. పేమెంట్ పెడతాను. 5th వచ్చా. బాయ్. లంచ్ కోసం వెళ్తున్నాను.
ఎక్కడికి రా ఇలా అందరూ వెళ్ళిపోతున్నారు అలా అలా. మనం కనీసం బయటికి కూడా రాము. డాలెన్ కేప్ బాగుంది. ఎప్పుడైనా వెళ్దామా డాలెన్ కేప్? నువ్వు ఏమైనా తిన్నావా? వెనిలా ఐస్ క్రీమ్ బాగుంటుందా? వా, ఎంత విశాలంగా ఉందో మన పార్కులు అన్నీ. అవుట్ అయితే నేను క్లాస్కి ఫోన్ చేస్తాను. సత్యగాడు వద్దులే ఇప్పుడు ఎక్కువ. ఈ డబ్బులు ఎడ్ చేసాడు కానీ తెలియాలిరా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం. నీకు తెలిస్తే సరిపోదు కదా, అందరికీ తెలియస్తుంది. దీస్ ఆర్ మెమరీస్. నువ్వు పెద్ద అయ్యాక చూస్తావు, అదే పెద్ద కాలేజ్ అదే దాన్ని ఏమంటారు, జాబ్ చేస్తుంటావు. నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను. అప్పుడు ఎవరైనా ఎలా ఎంజాయ్ చేసావు అని అడిగారు అనుకో, ఎలా ఎంజాయ్ చేసి అంటే ఇదిగో ఆ పక్కన ఉన్నది నేనే, పక్కన ఉన్నది నేనే, మళ్ళీ దూరే వెళ్ళాలా అంటే అందరూ వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ తెరిసా పార్క్కి వెళ్తున్నాను. మనం వెళ్ళినప్పుడు మీకు సరిగ్గా చూపించడానికి అవ్వలేదు కదా, ఈసారి సరిగ్గా ఇంకా అన్నీ చూపిస్తాను. ఓకేనా? రోడ్డు మీద నన్ను చూసినాను అందరూ ఒక పిచ్చిదాన్ని అనుకుంటారు కదా. సమ్డే ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తారు. అండ్ they'll call me as Google Mihira. అప్పుడు I'll be so happy. అప్పటికి మేము ఇంకా గుర్తుందా, మర్చిపోతాం. ఏం మర్చిపోయానండి, తింటారు. ఇలా చాలా చేస్తారా? ఈ టైంలో ఇక్కడికి వచ్చేది ప్రతి వీక్ నాకు తెలిసి. But we should find a best or a nice place. దూరపడమే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను సారీ ఐ డిస్టర్బ్ దమ్ ఐ థింక్స్. హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను మీకు తెరిసా పార్క్ చూపించాను కదా, ఇది ఫుల్గా చూపించలేదు కదా, ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను. మా ఈ తెరిసా పార్క్లో బెంచెస్ ఉంటాయన్నమాట, అది మోస్ట్ అడ్వాంటేజ్. తెరిసా పార్క్లో కొన్ని బెంచెస్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ ఉండవు. కింద కూర్చోాలంటే కూర్చోవచ్చు. తెరిసా పార్క్ పక్కన ఒక లేన్ ఉంటుంది, అలా కిందకి వెళ్తే ఎండింగ్ అదే కాలేజ్ ఫ్రంట్ గేట్కి వెళ్తాం. అదంతా ట్రీస్తో సరౌండ్ అయి ఉంది. ఇక్కడ చాలా చల్లగా గాలి వేస్తుంది. ఇది డెంటల్ కాలేజ్ అన్నమాట, గీతం డెంటల్ కాలేజ్. ఆ డెంటల్ కాలేజ్కి పార్కింగ్ అన్నమాట, కార్స్ ఇంకా బైక్స్ పార్కింగ్. అది ఋషికొండ. అండ్ ఈ కనిపిస్తుంది కదా, అది గీతం భవన్. ఆఫ్టర్ మాకు లంచ్ తర్వాత ఖాళీ ఉందని ఇక్కడ కూర్చోడానికి వచ్చాం. మీకు ఎలాగో చూపించలేదు కదా అని చూపిస్తున్నాను. చూడండి, పక్షులు వచ్చి కూర్చుంటున్నాయి. అక్కడ చూడండి, ఒక చిన్న పక్షి వెళ్తుంది, కనిపిస్తుందా? ఇదిగో పైన ఇంకో పక్షి ఉంది.
ఇక్కడ మదర్ తెరిసా స్టాచ్యూ ఉన్నదన్నమాట. చూడండి మదర్ తెరిసా, అందుకే మదర్ తెరిసా పార్క్ అయింది ఇది. ఈ పక్కన ఉంది కదా ఈ కిందన, ఇది మదర్ తెరిసా ఆడిటోరియం. చూపిస్తాను అవ్వండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా మదర్ తెరిసా ఆడిటోరియం అని. నాకు ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో తెలియదు అంతగా, ఇప్పుడే తెలుస్తున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా. బేసిక్గా ఇక్కడ ఏరియాస్ కూడా చాలా, అంటే ఒక రూట్ నుంచి ఒక రూట్కి వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చాలాసార్లు మర్చిపోయాను నేను రూట్, చాలాసార్లు తప్పిపోయాను. కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, పర్లేదు. ఒక 2-3 రూట్స్ గుర్తున్నాయి. అట్లా కాలేజ్ నుంచి ఈజీగా వచ్చి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బేసికలీ ఇంతకుముందు నేను కాలేజ్ గురించి అదే రూట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేసేదాన్ని అంటే ల్యాండ్ మార్క్స్ పెట్టుకొని, ఓ ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అంటే సరే ఇలా వెళ్ళాలి అని గుర్తు తెచ్చుకునేదాన్ని. నాకు కూడా తెలీదు, అంత దారుణంగా ఉంటాయి అనిపిస్తుంది నాకు రూట్స్. బట్ ఒకవేళ తెలిస్తే చాలా ఈజీ రూట్స్, చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి ఇక్కడ. నైస్. ఇక్కడ ఐ లవ్ గీతం అని ఉంది చూడండి, అక్కడ నుంచి కనిపిస్తుందా? ఇది బ్యాక్ సైడ్ వచ్చాము కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు దగ్గర నుంచి వీడియో తీసి చూపిస్తాను. ఇది అంతా మనం గీతంలోకి స్టార్ట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇదంతా వస్తుందన్నమాట. బర్డ్ మీకోసం వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తాను, బట్ దగ్గర కూడదని అది వెళ్ళిపోతుంది. అమ్మో నేను పడిపోతాను, నేను వెళ్ళే కొద్దీ అది వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ముందుకు వెళ్తుంది అలా వెళ్తుంది. స్క్వేర్ కనిపించిందా మీకు? స్క్వేర్ ఇదిగో అది ఏం బర్డ్ నాకు తెలియదు కానీ బాగుంటుంది. బుల్రన్ ఉంటాయి ఇక్కడ, స్క్వేరల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఇది కొంచెం చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు స్క్వేర్? ఆ చివరిని ఇంకా 3-4 బర్డ్స్ ఉన్నాయి, బట్ నేను వెళ్ళేటప్పటికి అవి ఎగిరిపోతాయి. చూడండి ఆ స్క్వేర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చెట్టు ఎక్కుతుంది. నేను వీడియో తీసిన సైడ్ వెళ్ళిపోయింది. నేను సైడ్ వెళ్తే అది మళ్ళీ వెళ్ళిపోద్ది, ఎందుకు లేదని ప్రశాంతంగా ఉన్నద్దాం. వావ్, హై, అది పైప్ చూస్తుంది. ఇది వాటర్ పైప్ అనమాట, మొన్నే వేశారు వాటర్ కోసం, మొక్కలకి నీళ్ళ కోసం. చాలా బర్డ్స్, ఇంకా చాలా ఇక్కడ చాలా డాగ్స్ కూడా వస్తాయి. ఈరోజు రాలేదు. చాలా స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని చెట్ల మీద ఉన్నాయి. ఒకటి కిందకి వచ్చింది. అయ్యో వెళ్ళిపోతుంది, చెట్టు ఎక్కింది. నాకు అవేంటి తెలియదు కానీ ఇక్కడ ఓసలు వేసి మొక్కలు పెంచుతున్నారు ఫ్రెండ్స్. చూడండి క్రీపర్స్ అంటారు. క్రీపర్స్ అంటే నేల మీద ఓకే సారీ, అవి క్లైంబర్స్ అనుకుంటున్నాను కానీ మరేమో తెలీదు. లేదా వాటిని అలా ఒక స్ట్రక్చర్లో పెంచుదామని అలా వేసుంటారు అనుకుంటా. అవేంటో నాకు కూడా తెలియదు, ఎందుకు వేసారో కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి. కనిపిస్తుందా ఇప్పుడు? ఇటు సైడ్ చూడండి, ఆ చివరన కూడా ఇది కూడా ఉంది కదా, అది ఏంటో కూడా తెలీదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి, బాగుంది కదా. ఇక్కడ నుంచి చూడడానికి ఆ చివరికి వెళ్ళి చూపిస్తాను నేను. సో నైస్ చూపిస్తాను ఒక్క నిమిషం. చూడండి ఇది డెంటల్ కాలేజ్ అన్నమాట. గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట. ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాస్కి టైం అయిపోయింది అనమాట. క్లాస్కి వెళ్ళిపోతున్నాం నేను నా ఫ్రెండ్. మళ్ళీ ఇంకో 2 క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ అన్నీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే.
చూడండి మేము ఎలా వెళ్తున్నాము. ఇలా ఒక రూట్లోంచి వెళ్తున్నాం. బేసికల్లీ ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా స్టోన్స్ అవన్నీ ఉన్నాయి చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్లాసెస్ అన్నీ 4 o'clock అనమాట రోజు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నికలకు మాట్లాడుకోవచ్చు. ఈరోజు 4:15 కల్లా బయలుదేరిపోతున్నాను, ఎందుకంటే క్లాస్ త్వరగా వదిలేస్తారు కాబట్టి అక్కడి నుంచి దగ్గర నడుచుకొని వచ్చేటప్పటికి సరిపోయింది టైం 4:15కి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిందనమాట. క్లియర్ అయిన తర్వాత ఎందుకు అని చూస్తే ఈ గాదిరాజు ప్యాలెస్లో చర్చ్ స్పీచ్ ఏదో జరుగుతుంది, అందుకని మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.